ఈరోజు అల్లబండ సొసైటీ ద్వారా ఎరువులు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా మండల అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పత్రికా సోదరులు, అదేవిధంగా రైతులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 2020లో స్టాప్ అయినటువంటి యూరియా పంపిణీ ఈ అల్లబండ సొసైటీలో 2020లో ఆగిపోయినటువంటి ఈ పంపిణీని మళ్ళా మన ప్రభుత్వం వచ్చాక అధికారుల ద్వారా సొసైటీ అధ్యక్షులను ఏర్పాటు చేసి సొసైటీ ద్వారానే ఎరువులు పంపిణీ చేస్తే మా రైతులందరూ కూడా బాగా అందుతుంది. అదేవిధంగా మన సొసైటీ కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు ఈ సొసైటీ ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం కొంతమంది వైసీపీ వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏం రాజకీయం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రభుత్వంలో 1-2 ఇస్తున్నారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంచులైనా ఇస్తామంటారు. కానీ రైతు బాగుండాలనే ఉద్దేశంతోనే, రైతులు కూడా అప్పు పాలు కాకూడదు, రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం అగ్రికల్చర్ అధికారుల ద్వారా సూచనల మేరకు మన పొలానికి ఎంత వాడితే కరెక్టో అంతే ఇస్తే బాగుంటుంది. మనమైనా ఎక్కువ మనం ఎక్కువ పోంచేస్తే మనం ఒక రోజంతా బాధపడతాం. అలాగే మన పొలం కూడా ఎక్కువ యూరియా వాడటం వల్ల భూసార పడిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దానివల్ల మన భూమిని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అగ్రికల్చర్ అధికారుల సూచనల మేరకే ఎరువుల పంపిణీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు బాగుండాల. ఇప్పుడు కూడా మళ్ళా ఒక్కసారి చెప్తున్నా, మీరు గతంలో ఎకరాకు 2, 3, 4 సంచులు వేసేటారు. ఇప్పుడు అగ్రికల్చర్ వారి సూచనల మేరకు ఒకసారి పంట పండించి చూడండి, అది కరెక్ట్ పండుతుంది, ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ పండుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అందరూ కూడా రైతులు బాగుండాలని కోరుకునే మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం అందరూ చూసాం, రైతులనే కాదు సర్వం నాశనం కావడం జరిగింది. ఇవన్నీ గుర్తించే ఈరోజు మన ప్రభుత్వాన్ని అధికారంలోకి ప్రతి ఒక్కరు కూడా రైతులైతేనేమి అందరూ, ప్రతి వ్యాపారస్తులు కూడా అందరూ కలిసి ఏకతాటిగా మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం అందరూ కూడా అధికారుల సూచనల మేరకే రైతులు ఎరువులు వాడుకుంటే అన్నీ బాగుంటాయి. మళ్ళా మన సొసైటీ ద్వారా, ఒక్క సొసైటీ ద్వారా కాకుండా అగ్రికల్చర్ అధికారులు కూడా వారి గోడౌన్లలో కూడా వారు పెట్టి పంపిణీ చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపుల్లో కూడా ఎరువులు పెట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఓన్లీ అధికారులే పంపిణీ చేయడం వల్ల కొంత ఇబ్బందులు కూడా జరిగాయనే ఉద్దేశంతోనే ఈసారి సొసైటీలు అయితేనేమి, అదేవిధంగా ఎరువుల దుకాణాలు అయితేనేమి అన్నిట్లో కూడా యూరియా దొరుకుతుంది. ఇవన్నీ ఏదైతే అగ్రికల్చర్ వారు ఆ యాప్ ద్వారా నిర్ణయించిన దాని మేరకే వాడుకుంటే రైతులు కూడా బాగుంటుంది, పంటలు పండుతాయి. అందరూ గమనించి ఈ రకంగా వాడుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకసారి పోతే ఒక సంచి ఇచ్చి పంపిస్తున్నారనే అపోహలు ఉన్నాయి. అట్లా కాకుండా మళ్ళా 20 రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళా మళ్ళా అధికారుల దగ్గరికి పోతే, సొసైటీ దగ్గర కానీ ఏదైనా సరే ఖచ్చితంగా యాప్లో మనం థంబ్ వేస్తేనే యూరియా రిలీజ్ అవుతుంది. మనం దీంట్లో ఎక్కడ ఫ్రాడ్ జరిగే ప్రశ్న లేదు. మన పాస్బుక్, మన రైతు థంబ్ ఉంటేనే మనకి యూరియా బయటకు వస్తుంది. దీంట్లో బ్లాక్ మార్కెట్కి పోయే తరలింపు కానీ ఇట్లాంటి జరిగేదానికి ఆస్కారమే లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మళ్ళా రెండోసారి కూడా వెళ్ళి మళ్ళా తంబేసి మనం యూరియా తీసుకునే పాటు కూడా ఉంటుంది. ఎవరు కూడా అపోహ పొందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రెండోసారి వెళ్తే కూడా యూరియా దొరుకుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా.